యోహాను రాసిన మొదటి పత్రిక 4:19లో ఇలా రాయబడి ఉంది. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. గమనించండి, ప్రేమంటే మనకు తెలియదు కానీ దేవుడే మొదట ప్రేమించాడు, ప్రేమను నేర్పించాడు. అందుకే మనము ఆయనను ప్రేమిస్తున్నాం. ఈ 2 అక్షరాల ప్రేమ అనే పదము చాలా అద్భుతమైనది. దేవుని ప్రేమ అందరి హృదయాలు తెరిచే తాళం చెవి లాంటిది. ఇంత గొప్ప ప్రేమను పిల్లలకు పంచండి, ఆ పిల్లలు మళ్ళా మనకు ఆ దేవుడి ప్రేమను పంచుతారు. ఇంత గొప్ప నిజమైన ప్రేమ ధైర్యాన్ని, భరోసాన్ని ఇస్తుంది. నింగి నేల ఉన్నంత వరకు దేవుని ప్రేమ నిలిచే ఉంటుంది. ఈ ప్రేమ మేలుకు వెనకాడదు, ప్రేమ చుట్టంలా చూసిపోయేది కాదు. దేవుని ప్రేమ వర్ణాలు చూడదు. దేవుని ప్రేమ గాయపడిన హృదయానికి మంచి మెడిసిన్ లాంటిది. ప్రాణం పెట్టునంతగా మనల్ని ప్రేమించింది క్రీస్తు ప్రేమ. అందుకే ఒక భక్త కవి ఇలా అన్నాడు: ఆకాశమంతా పేపరున్నా, సముద్రమంతా ఇంకైనా, చెట్లన్నీ రాసే కళలైనా, అందరూ రసించే కవులైనా దేవుని ప్రేమను వివరించలేము అన్నాడు. హద్దులు కొలతలు లేనిది ఆయన ప్రేమ. అందుకే దేవుడు ప్రేమై ఉన్నాడు. అట్టి దేవునికి మన హృదయాన్ని ఆయన నివసించే వేదికగా చేద్దాం. మీ డిఆర్ మల్లంపల్లి.